దేవుని బిడ్డారు, ఒకసారి ఆలోచించుకోండి ఎలా ఉండేది భక్తి జీవితం. భక్తి జీవితంలో ఎప్పుడైతే బలహీన పడిపోతామో మనుషులు అనే మాటలకు భయం వచ్చేస్తుంది. అందుకే నేను దేనికైతే భయపడుతున్నానో అది నా మీదికి వస్తుంది. భీతి నాకు వస్తుంది. భయపడటం వలన ఉరి. అయితే తాను చేసిన భక్తిని గుర్తు చేసుకుంటూ దేవుని బిడ్డారు ఒక మాట అన్నాడు. 29:3వ మాట చదవండి. అప్పుడు ఏం భక్తి చేశాడు? ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించెను. అప్పుడు ఎప్పుడు? నాకు అన్ని బాగున్నప్పుడు నన్ను కాపాడుచు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. తలకు పైగా ప్రకాశించను. కొట్టంచపట్ల గట్టిగా హల్లెలూయా. నా తలపైకి ఆయన దీపం. దీపం ఎక్కడుంటది? అదే 119వ కీర్తన 105లో ఏమన్నాడంటే, నీ వాక్యము నా పాదాలకు దీపం, నా పాదాలకు దీపం నీ వాక్యం అన్నాడు. ఇంకో చోటనేమో నరునిలో యెహోవా పెట్టిన ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. ఆత్మను దీపముగా పోల్చాడు. యోబు అంటాడు, నా తలపైకి ఆయన దీపము ప్రకాశించను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ఒకసారి సామెతలు 6:23 చూడండి. ఆ దీపం ఏ దీపం? అసలు ఏం దీపం ప్రకాశించింది చూడండి. ఏ దీపముగాను, ఆజ్ఞ దీపముగాను, ఆజ్ఞ దీపం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించండి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలా. నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నా, నేను నా దేవుని ఆజ్ఞ నా తలకు పైగా ఒక దీపముగా నాకు ఉండేది. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ఆజ్ఞలు దశంభాగం ఇమ్మన్నాడు, ఇస్తున్నా. బల్లకుడికి పోమంటున్నాడు, పోతున్నా. అబద్ధాలు చెడ్డ మాటలు మాట్లాడకూడదు అన్నాడు, వదిలిపెట్టేశా. ప్రార్థనకు వెళ్ళమా, ప్రార్థన చేసుకోమన్నాడు, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నా. పవిత్రమైన పెదవులు కలిగి ఉన్నా. నా దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ఆజ్ఞలన్నీ నాకు దీపం. దేవుని యొక్క కట్టడలు, వాక్య కట్టడలు, సంఘ క్రమాలు, దేవుడు సేవకుని ద్వారా ఇచ్చిన క్రమాలు దీపమై ఉండాలి. మనకు దీపమై ఉండాలి, దీపమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞ మనకి ఎట్లుండాలేమా? మన తల మీద ఎట్లుండాలా? దీపం. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం వస్తుంది. ఇంకొకటి చెప్పాడు ఆయన, 4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారం నాకు పైగా నుండెను. ఇంకొక మాట చెప్తాడండి, తలకు పైగా ఏమి? దీపం. దీపం అంటే ఆజ్ఞ. దీపము. ఏం ఆజ్ఞ ఇచ్చినాడు ఆయన? చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ పత్రికలో 6వ వచనం. 2వ పత్రికలో 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటయే ప్రేమ. ఆయన ఆజ్ఞ ఏది? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తా. దేవుడా, యేసయ్యా, ఐ లవ్ యు నాయనా, నువ్వంటే ప్రేమ. బల్లకుడికి పోను, లవ్ యు నాయనా, అస్సలు ప్రార్థన చేసుకున్నాను. దొంగ ప్రేమ. ఆ మాట బాగా చదవండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే పరిచర్య చేస్తున్నావా?
సాక్ష్యం పంచుకుంటున్నావా? సువార్త పరిచయం చేస్తున్నావా? బలిపీఠం దగ్గర ప్రార్థిస్తున్నావా? ఆజ్ఞ నీకు దీపం. ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞ మనకు దీపములాగా ఉంటుంది. ఆయనను ప్రేమించినట్టే. మీరు మొదటి నుండి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకున్న వలనను అన్నది ఆజ్ఞ. ప్రేమలో నడుచుకుంటాయే ఆ ఆజ్ఞ. ఆజ్ఞ. ఇంకొక మాట, దేవుడు ప్రేమించే వారికి ఏం చేస్తాడు? దేవుడు ఇప్పుడు ప్రేమయే ఆజ్ఞ, ఆజ్ఞయే ప్రేమ. ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు ప్రేమ. వారికి ఏమిస్తాడు ఆయన? దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు పాటిస్తాడు. ఆయన చెప్పలేదా బలహీనతలు ఒప్పించేటప్పుడు? చూపించలేదా? వాక్యం అనుసారంగా చెప్పలేదా? దేవుని ఆజ్ఞ క్యాలెండర్ ప్రకారం వాక్యం చదువుతున్నావా? చేతులు ఎత్తారంటే చదవకపోయినా చేతులు ఎత్తులు ఉన్నారు. దేవుని బిడ్డ, ఆయనను ప్రేమించటమే ఆజ్ఞ. ప్రకాశించాలా? 1 కొరింథీ పత్రిక. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెను. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆజ్ఞనే ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు. ఏవైతే బిడ్డ నువ్వు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తావో అవి నీ కంటికి కనబడవు, చెవికి వినబడలేదు, నీ చెవికి వినబడలేదు, మనుష్య హృదయం నాకు గోచరం కాలేదు, అసలు నీ హృదయానికి కూడా ఊహకు అందవు. నీ కొరకు దేవుడు అన్ని తీసి పెట్టినాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే కంటికి కనబడనివి, నీ చెవికి వినబడనివి, నీ హృదయానికి కాలేదు, అన్ని తీసిపెట్టినాడంట. నువ్వు ఆయన ప్రేమించి ఆజ్ఞలు గైకొంటే. అందుకే యోబు ఆ ఆజ్ఞ శిరస వహించి, నా తలపైన ఆయన దీపం ఉంది, ఆజ్ఞ ఉంది గనుక యోబుకు కంటికి కనపడని చెవికి వినబడిన ఆశీర్వాదాలు, రెండంతల ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. కొట్టు 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 గట్టిగా 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 అట్టి కృప దేవుడు దయచేయుగాక. హల్లెలూయా. నీ కంటికే కనపడవు, చెవికి కనపడవు. కంటికి కనబడని కార్యాలు దేవుని ప్రేమిస్తే అవి కంటికి కనబడవంట. ఊహించని కార్యాలు నీ జీవితములో, మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇతని భక్తి ఇతనికి ఏం పుట్టించింది? ధైర్యం. హల్లెలూయా. నాకు ఆయన ఆజ్ఞ అంటే నా తల పైన ఒక దీపం లాగా ఉండేది. ఆయన ఆజ్ఞ అంటే నాకు దీపం. ఆయన ప్రేమించిన వారు ఆయన ఆజ్ఞలు పాటిస్తారు. అలాంటి వారికి నా ప్రభు కంటికి కనబడని, చెవుకు వినబడని ఆశీర్వాదాలతో నింపుతాడంట. హల్లెలూయా. ఊహించలేవు. ఇంకా కూర్చొని పనుకొని ఆలోచించాలా, నేనేంది, నా బతికేంది, నేను ఎక్కడిది అని. దిబ్బల మీద ఏ చెట్లు అవి? రామన్నగాయ చెట్లు. ఉంటాయి చూడరి. టమాటా చెట్లు ఎతుకులాడుకుంటా తీసుకొచ్చి ఇండ్ల కాడ నాటి, చింత పిచ్చలు ఎతుకులాడుకుంటా. యాప చెట్లు ఎముకని తీసుకొని నీళ్ళు వర్షం పడితే మోటార్ పెట్టి అవతల పెట్టి కాగితం చుట్టి మోటార్లు పెట్టి డర్ర నీళ్ళు పోతుంటే మట్టితో కట్టలు కట్టి. ఊహించలేము, ఆలోచించని కార్యాలు. యోబుకు ధైర్యం, తన భక్తి తనకు ధైర్యం కలగజేస్తున్నాడు. చూడండి, కలగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం
మన భక్తి. ఇంకొక మాట చూడండి, 4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు, ఎప్పుడంట? ఆయన పరిపక్వ దినములలో ఉండినట్లు నా చదవండి మాట చదవండి. నా పరిపక్వ దినంలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. మీకు ఈ మాట అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఇంతకు ముందు ఉన్నట్లు అప్పుడు ఉన్నట్లు దేవుని రహస్యము నా గుడారం పైన. ఇప్పుడు ఇంటి పైన ఏముందంట? గుడారం అంటే ఇండ్లు. ఆయన ఇంట్లో ఏముందంటమ్మా? దేవుని రహస్యము. దేవుని రహస్యాలు ఆయన గుడారంలో ఉన్నాయంట. నా గుడారమునకు పైగా, యోబు యొక్క గుడారానికి పైగా ఈయన చేసే రహస్యాలు ఉన్నాయంట. ఏ రహస్యాలు? దేవుని రహస్యాలు. అమ్మా, మనుషుల రహస్యాలు ఉంటాయి, కానీ దేవుని రహస్యాలు ఉన్నాయట. ఏంటి ఆ రహస్యాలు? అందుకని కింద అంటాడు 6వ వచనంలో, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. యాడమ్మా అటు చెప్పరు. యోబు అడుగు పెట్టిన కాడల్లా నేతిలో పడెను. కింద చూడండి, కింద కింద ఫుట్నోట్స్ లో పాలల్లో అడుగు పెడితే నీకేమయ్యా నేతిలో అడుగు పెట్టినట్టుంది యోబు. దేవుని రహస్యము నా గుడారమునకు. దేవుని రహస్యాలు ఏమున్నాయి? ఒక 3 చెప్తా. ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అంటాడు ఎవరు అంటాడు? యోబుల్నే అంటారు చూడండి. యోబుల్నే 3వ అధ్యాయం అంటారు, 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం 6వ వచనంలో, యోబు నీ భక్తి నీకు, అది చూసారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎవరికి ధైర్యం ఉంటుందండి? భారీగా ముసలావిడ, 7 మంది కొడుకులు, 3 బిడ్డలు చచ్చిపోయారు, గొర్రెలు మేకలు వంటలు అన్ని పోయాయి, పెంకు తీసుకొని గీక్కుంటున్నాడు. భార్యనేమో నువ్వు కూడా కదా అంటుంది. ఎవరికి ధైర్యం ఉంటుంది చెప్పండి? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తాను చేసిన భక్తిని గుర్తు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని రహస్యములు నా గుడారమునకు పైగా ఒకప్పుడు ఉండేవి. ఏంటి ఆ రహస్యాలు? 3 రహస్యాలు చెప్తా చూడండి. మత్తయి సువార్త, ఇవే అనుకుంటారు, అవే రహస్యంగా ఉండాలి. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త. మీ నీతి కార్యాలు, మీ నీతి కార్యాలు. ఒకసారి నేను ఒక మందిరంలో చూసిన ఒక ఆమె 3 రెక్కలకు పేరు రాసింది. కొడుకు పేరు, భర్త పేరు, ఆమె పేరు. అందరు చూడాలా, అందరు చూడాలా. మళ్ళీ ఆమె ఫ్యాన్ ఏనియదు, ఉన్నాడు పాస్టర్ చూడాలి, అందరు చూడద్దా నా ఫ్యాను. బీరు వేసే బీరు ఒక పేరు, బీరు ఒక పేరు. నీవైతే ధర్మం చేయనప్పుడు చూడండి, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము. ఏమి రహస్యంగా ఉండాలా? నువ్వు ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగా, ధర్మము చేయునప్పుడు యోబు ధర్మము చేస్తే రహస్యముగా ఉండేదంట. హల్లెలూయా. ఏమయ్యా మేము విషయం మా పేరు చెప్పలా? ఇలాంటి వారికి ఏమన్నాడు చూడండి, అట్లయితే నువ్వు రహస్యముగా ధర్మము చేస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నా గుడారానికి పైగా దేవుని రహస్యాలు ఉన్నాయి. ఏ రహస్యం అంటే ఎవ్వరు చెప్పకుండా ఎన్నో రహస్య కార్యాలు, దాన ధర్మాలు చేశాడంట యోబు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. రహస్యం. అందుకే మీ పరలోకమందున తండ్రి మీకు ప్రతిఫలం. ఇంకొక మాట చూడండి, 6వ వచనం,
నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. యోబు గుడారానికి పైగా ఈ రహస్యాలు ఉన్నాయి. నీ రహస్య ప్రార్థన ఉందా? రహస్య ధర్మం ఉందా? 10 రూపాయలు ఇచ్చే డంబం, కాస్త కస కొడితే డంబం, కాస్త అంట్లు తమ్మితే మేము బల చేసినాం. దేవుని బిడ్డ రహస్యంగా దేవుని కార్యాలన్నీ రహస్యంగా చూడండి. అందుకే దేవుడు ప్రతిఫలం వారికి ఏం చేస్తాడంట? రహస్యముగా ప్రార్థించు, వాకిలు వేసుకొని రహస్యముగా దేవుని సన్నిధిలో గడుపు. రహస్యముగా నీ తండ్రికి వాకిలు వేసుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి ఏమన్నాడు? నీ తండ్రి నీకు ప్రతిఫలం. రహస్యమందు చూసు నీ తండ్రి. అందరి దగ్గర ప్రార్థన చేసి మైకు పట్టుకొని ప్రార్థన చేసేది కాదు. ఈడైతే కానీ స్తోత్రం ప్రభువా, బలిపీఠ కాడైతే ఇట్ట కొంతమంది ప్రార్థన చూడండి మనుషులున్నప్పుడు రహస్యం. ఈరోజు నీ భక్తి నీకు ధైర్యము పట్టించును గాక, ధైర్యం పట్టించును గాక. నా దేవుని రహస్యాలు చూడండి, నా గుడారానికి పైగా ఉన్నాయి దేవుని రహస్యాలు. ధర్మము తెలియకుండా చేయడం, ప్రార్థన తెలియకుండా చేయడం. వ్యక్తిగత ప్రార్థన ఉందా? వ్యక్తిగత రహస్య ప్రార్థన ఉందా? అందుకే ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం. ఇలాంటి భక్తి చేస్తే ధైర్యం వస్తుంది మనకు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇంకొక మాట చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఉపవాసం చేయనట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని. రహస్యమందున్న మీ తండ్రికే కనబడాలి. నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖం కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆహా, చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. యోబులో రహస్యం అదే. తన దేవుని యొక్క రహస్యాలు ఎక్కడున్నాయంట? గుడారానికి పైన. అందుకే నేను కాలు పెట్టిన చోటల్లా నేతిలో పాలల్లో రహస్య ప్రార్థన. భక్తి ధైర్యం పుట్టించింది యోబుకు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తి ధైర్యము, భక్తి చేసే ధైర్యము. భక్తి లేకుండా దేవునికి 10 రూపాయలు ఇచ్చినా ఏమయ్యో నేను 10 రూపాయలు ఇచ్చిన అంటే పేరుకి ఇచ్చినావు తప్ప దేవునికి కాదు. ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తి ధైర్యం. యోబుకు 2 అంతల ఆశీర్వాదం. భక్తి ధైర్యం పుట్టించింది. తాను చేసినవన్నీ చెప్తున్నాడు. నా తలకు పైన దీపం. నిజంగా ధైర్యవంతులు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయము భక్తి చేస్తే ధైర్యం వస్తుంది. అందుకే చూడండి 49లో కూడా ఆదికాండం ఒక్క మాట చూడండి. అక్కడ యూదా 9వ వచనంలో, యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేను. అతని లేపు వాడేవాడు ఎవడు? షిలోహు వచ్చారు. యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులైన. చాలు. ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి. ఒకటి, నా కుమారును పట్టిన దాన్ని తినవచ్చితివి సింహం వలె ఒకటి. రెండవది గర్జించు ఆడ సింహం వలె. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేను. అతన్ని లేపువాడేవాడు. 2 సింహాలు కాళ్ళు ముడుచుకొని పండుకున్నాయంట. ఈ సింహాలు బైబుల్లో 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం.
నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు ఎరుగుదురు గనుక. దావీదు పక్షాన ఉన్న వాళ్ళు కూడా ధైర్యవంతులంట. దావీదే కాదండి, ఇప్పుడు యేసయ్య ధైర్యవంతుడు. పంతి పిలాతు ఎదుట ధైర్యముగా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పక్షాన ఉన్న దేవుని బిడ్డలు కూడా ధైర్యంగా ఉండాలి. నీ తండ్రి ధైర్యవంతుడు, అతని పక్షపాలు కూడా ధైర్యవంతుడు. ఇశ్రాయేలు అందరినీ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గల వారు సైతము దిగులొందుదురు. దావీదుని గురించి చూడండి, దిగులు పడతారంట. వారు నాయన ఏమి గుండెరా దావీదు అని. దావీదు సింహముతో పోల్చబడ్డాడు. దావీదు సింహంతో పోల్చబడ్డాడు. యూదా గోత్రపు సింహం దావీదు కుమారుడు. దేవుని బిడ్డారా, అట్లాగే ప్రకటన గ్రంథం 5:5 ఒకడు ఏడవకము, దావీదుకు చిగురై యూదా గోత్రపు సింహం అది 7 ముద్రలను తీసి. దావీదుకు చిగురై యూదా గోత్రపు సింహం దావీదు. చూడండి, ఈయన ఎప్పుడు వండుకున్నాడు? ఈయన వండుకుంటే లేపేవారు ఎవరు? క్వశ్చన్ మార్క్ అక్కడ. ఇతడు అతన్ని లేపువాడు ఎవడు? క్వశ్చన్ మార్క్. ఎవరు లేపుతారు? ఇది ఒక మర్మం. మొదటి రాజుల గ్రంథం. దావీదు పడుకున్నాడు చూడండి, సింహం లాంటి దావీదు అనారోగ్యంతో పడుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండెను. కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనని చెప్పి. రాజు పడుకొనున్నాడు, కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు. దేవుని యుద్ధాలు చేసిన వాడు. ఆ సింహాన్ని లేపేది ఎవరు? ఒక చక్కని కన్యకని తీసుకొని వచ్చారు. శూన్యమీరాలు. ఎవరు? శూన్యమీరాలు. అభిషగు అను శూన్యమీరాయలను తీసుకొచ్చారు. ఈమె వివాహము లేకుండా దావీదు కొరకే ప్రతిష్ఠింపబడి, అంటే అర్థం ఏంటి ఇక్కడ? దావీదు స్థానంలో యేసయ్య, శూన్యమీరాల స్థానంలో మనమందరం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అభిషగు స్థానంలో మనం ఉండాలి. ఒక ప్రతిష్ఠింపబడిన జీవితము కలిగి ఉన్నందుకు పడుకొని కాళ్ళు ముడుచుకున్నటువంటి దావీదును లేపి సొలొమోనును అభిషేకించగలిగినది. హల్లెలూయా. కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు, ఆయన లేపింది ఎవరు? వెట్టగలిగి ఎన్ని బట్టలు కప్పుకున్నా అసలు రోగమే పోలేదంటండి. అభిషేకు చూడండి, శూన్యమీరాలు రాగా ఆమె ద్వారా అతడు స్వస్థత పొందుకొని లేచాడు. అంటే దేవుని బిడ్డ ఆయన లేపింది ఎవరు? ఒక స్త్రీ, ఒక ప్రతిష్ఠింపబడిన ఒక కుమార్తె, శూన్యమీరాలు. అట్లాగే ఇది ఒక గొప్ప మర్మం. ఒక సింహము పడుకుంది, కాళ్ళు ముడుచుకొని. రెండో సింహం ఏది? గర్జించు ఆడ సింహం వలె. ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో కాళ్ళు ముడుచుకొని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి అలా పడుకున్నాడు. ఆయన సమాధి చేయడానికి కూడా ఎవరు లేరు. యేసయ్య సమాధి చేయడానికి కూడా భయపడి ఎవరు రాలేదండి. దేవుని బిడ్డలారా చూడండి, అయితే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘమును తిరిగి లేపింది ఎవరు? ఆత్మీయ జీవితాన్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? ఆది అపోస్తలులు. సంఘం అనగా ఆది అపోస్తలు.
సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలిచినటువంటి ఒక స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఆది అపోస్తలుల సంఘం ఇక అయిపోయింది. ఆయన చనిపోయాడు, కాళ్ళు ముడుచుకున్నాడు, ఈ సేవ ఆగిపోయింది అన్నటువంటి సేవను ఆది అపోస్తలు సంఘమనే స్త్రీ తిరిగి లేపగలిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా మేడగదిలో 120 మంది కూర్చొని ప్రార్థన ద్వారా చూడండి ఆ సింహాసనం మీద తిరిగి యేసయ్యను కూర్చోబెట్టగలిగినారు. హల్లెలూయా. సంఘము లేపింది. ప్రపంచ నలుమూలలో సువార్త వ్యాపకం జరిగింది. ఆ పడుకున్న కొదమ సింహాన్ని ఒక స్త్రీ అనగా సంఘం ఆ సింహాన్ని సునేమిరాలు ఎలా లేపిందో సంఘం అనే ఈరోజు దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనం మీద ఉన్నాడు. సంఘము దేవుని బిడ్డలు, స్త్రీకి సాదృశ్యం సంఘం. దేవుని బిడ్డలు ఏం చేయాలా? ఒక ప్రతిష్టమైన జీవితం కలిగి ప్రార్థనలో ఆయన స్తుతుల సింహాసనం ఆయనకు వేయాలి. ఆయన పరిచర్య విస్తరింపజేయాలి. ఆయన పడుకున్న కోదమ సింహం ఆయన జయ జీవితమును అనుగ్రహిస్తాడు, జయమును అనుగ్రహిస్తాడు. ఈ ఆడసింహం ఎలాంటిదంటే పట్టిన దాన్ని తిని రక్తము తాగేంత వరకు నిద్రపోదంట. అంటే సంఘానికి అలాంటి ఆసక్తి, దేవుని బిడ్డలు అలాంటి ప్రార్థనా జీవితం, దేవుని బిడ్డలకు అలాంటి మొర్ర పెట్టే జీవితం, దేవుని బిడ్డలకు అలాంటి కన్నీరు కార్చే ప్రార్థించే జీవితము ఉన్నప్పుడు ఇదిగో దేవుడు మనకు జయమును అనుగ్రహిస్తాడు. నీతిమంతులు సింహమలే ధైర్యముగా. సింహము జయానికి గుర్తు, జయము ఇస్తాడు దేవుడు. నీతిమంతులకు జయమును అనుగ్రహిస్తాడు. ఒక తీర్మానం చేసుకున్నాం ఈ రాత్రి. ఆది అపోస్తలులకు దేవుడు జయమును అనుగ్రహించాడు. ఒక తీర్మానం చేసుకున్న ప్రియ దేవుని బిడ్డరా, ఇదిగో ఆడ సింహం వలె అతడు పడుకొనెను. లేపేవారెవరు? అందుకే సంఖ్యాకాండంలో ఇదిగో ఆ జనం ఒకటి వస్తుంది అరణ్యంలో నుండి. వాళ్ళు ఎలాంటి వారంటే నిక్కి నిలిగేవారు. నిక్కి నిలగడం అంటే మోకాళ్ళ మీద లేచి ప్రార్థన చేయడం. నిక్కి నిలిచే ఆ సింహం ఆడ సింహం లాంటి వాళ్ళు. నిక్కి నిలగడం అంటే మోకాళ్ళ మీద ఉండి దేవుడు ఇదిగో యాకోబు వంశము వారు వస్తున్నారు, వారు నిక్కి నిలుగుతారు. యాకోబు రాత్రంతా ప్రార్థించాడు. యాకోబు రాత్రంతా ప్రార్థించి, అయ్యా నువ్వు ఆశీర్వాదిస్తే నేను నీ కాళ్ళు వదిలిపెట్టను, నీ పాదాలు వదిలిపెట్టను, నన్ను ఆశీర్వాదించండి. ఆశీర్వాదించే వరకు వదిలిపెట్టలా. నిక్కి నీలగండి, మా కాళ్ళ మీద ఉండండి. సింహంలారా, సింహ పిల్లలారా, యేసయ్య సింహం, కొదమ సింహం, మా కాళ్ళ మీద ఉండండి, నిక్కి నీలుగండి. దేవుని బిడ్డలు ఈరోజు కూడా నిక్కి నీలిగే బిడ్డలు, ధైర్యవంతులు, భక్తిలో ధైర్యం, దేవుని బట్టి ధైర్యం. దావీదు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలు సింహమలే. రోగం ఉందా? రోగం పోయిన వరకు ప్రార్థించు. మారలేదా భర్త మారే వరకు ఇడిచిపెట్టద్దు. చెడు చూపులు మానుకోలేకుండా దేవుని విడిచిపెట్టద్దు. దేవాన్ని ఆత్మతో నన్ను నింపే వరకు విడవద్దు. ఆయన పాదాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఆయన ఆజ్ఞ నీకు దీపములాగా ఉండాలా. ఆయన రహస్యములు నీ గుడారానికి పైగా ఉండాలా. నీ దేహమే ఒక గుడారం. నీలో రహస్యములు, దేవుని రహస్యములు ఉండాలి. నీ భక్తి నిన్ను ధైర్యం పుట్టించాలా. ఎప్పుడు అపజయపు మాటలు,
బలహీనం కాకూడదు. నీ కంటికి కనబడని మేలును దేవుడు తీసి పెట్టాడు నీకు. నీ చెవుకు వినబడని సంగతులు ఆయన ప్రేమించు వారికి తీసి పెట్టాడు. నువ్వు ఆయనను ప్రేమించు. మొదటి స్థానం ఆయనకి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించు. మొదటి స్థానం ఆయనకి. బైబిల్ చదువు, ప్రార్థించు, ఏకీభవించు ప్రార్థనలో. ప్రతి 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 ఒక్క సమయంలో దేవునికి మొదటి స్థానమి ఇచ్చి చూడు. కంటికి కనబడవు, చెవికి వినబడని కార్యాలు నా ప్రభు నీ జీవితంలో చెయ్యబోతున్నాడు.